యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. మీ యొక్క గ్రంథములను తెరిచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతున్న ప్రతి మాట కూడా మనల్ని ఆదరించేది, మనల్ని ఓదార్చేది, మనల్ని బలపరిచేది. ఆయన వాక్యములో మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ఏంటంటండి, ఆయన మనకిస్తున్న గొప్ప ఆదరణకరమైన మాట ఏంటంటే, మిమ్ములను కాపాడుతాను. ఎలా కాపాడుతాడంటండి? పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడట. అంటే చాలా ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా, ఏమండి, బంధు బలగం ఉన్నా, కుటుంబంలో శాంతి లేదనుకోండి, ఏమన్నా అనవసరమే కదా. ఏమండి, చెట్టు కింద ఉన్నా కానీ సమాధానంగా బ్రతికితే, చెట్టు కింద ఉన్నా కానీ సమాధానంగా బ్రతికితే అది చాలా తృప్తి కలిగి ఉంటుందండి. ఎన్నో చాలా ఐశ్వర్యం కలిగి ఉండి కూడా సమాధానం శాంతి లేకపోతే అనవసరం. అందుకే ఆయన అంటాడు, పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాను. మిమ్మల్ని నేను కాపాడుతాను, అది పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతాను అని చెప్పాడు కదా. ఆయన అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎవరండి నిన్ను కాపాడేవాడు? ఎవరు? కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎవరు నిన్ను కాపాడువారు? యెహోవా. యెహోవా అంట, ఆయన ఏ క్షణము కూడా కునుకడు నిద్రపోడు. అంటే ఎప్పుడు కూడా నీ వైపు ఆయన చూస్తూనే, కంటి రెప్ప కూడా వేయడు అనమాట. కంటి రెప్ప కూడా వేయడు. ఒకవేళ మన బిడ్డ ఆసుపత్రిలో ఉన్నారనుకోండి, ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నారు, ఆ పక్కనే తల్లిగా మీరు ఉన్నారు. ఏమండి, ఆ అమ్మ ఈ నైటు పలానా టైంకి ట్యాబ్లెట్ అయ్యి, పలానా టైంకి ట్యాబ్లెట్ అయ్యని డాక్టర్ మీకు చెప్పారనుకోండి, ఆ రాత్రి మీరు నిద్రపోతారా? ఏమైనా నిద్రపోతారా? గడియారం వంకే చూస్తూ ఉంటారు. ఆ టైం ఎప్పుడు అవుతుందా, ట్యాబ్లెట్ ఎప్పుడు వేయాలని చూస్తూనే ఉంటారా? నిద్రపోతారా? ఎందుకు నిద్రపోరు చెప్పండి? ఎందుకు నిద్రపోరు? అది బిడ్డ అంటే అంత ప్రేమ. మరి మానవ మాతృలమైన మనకే మన బిడ్డ మీద అంత ప్రేమ ఉంటే, మరి మనల్ని కన్న తండ్రి సృష్టికర్త అయిన దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది? అందుకైనా ఒక్క క్షణము కూడా కునుకడంట, నిద్రపడి ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. చూస్తూ ఏం చేస్తాడంట? కాపాడుతూ ఉంటాడట. ఈరోజు మనం దేవుని వాక్యంలో కొద్దిసేపు దేవుడు మనల్ని ఏ విషయాల్లో కాపాడతారో బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం. ఏంటండి, దేవుడు మనల్ని ఏ విషయాల్లో కాపాడతారో తెలుసుకుందాం. అనేకమైన సంగతులు మరి బైబిల్ గ్రంథంలో రాయబడమే, కానీ నేను కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. ఆయన కాపాడువాడు, అంతే కదండి. మనల్ని కాపాడువాడు, మనం నమ్ముకున్న దేవుడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు, కునుకగా నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉంటాడు. అయితే ఏ విషయాల్లో మనల్ని కాపాడుతారో బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆది కాండంలోనే మనం మాట చూసినట్లయితే, ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనంలో, ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి
నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు వెళ్ళే ప్రతి స్థలములో, అంటే నీవు ఏ ఏ స్థలాల్లో ఉన్నప్పటికీ, నీవు ఎక్కడున్నప్పటికీ నేను నిన్ను కాపాడుతాను. నువ్వే స్థలంలో ఉంటావు అంటే, నువ్వు పొలంలో ఉన్న దేవుడు నిన్ను కాపాడుతాడు. నేను పొలం రానని దేవుడు అండు. నువ్వు ఇంటిలో ఉన్న నిన్ను కాపాడుతాడు. నువ్వు దూరదేశంలో ఉన్న నిన్ను కాపాడుతాడు. నువ్వు ఒంటరిగా ఉన్న నిన్ను కాపాడుతాడు. నిన్ను విడిచిపెట్టడంట దేవుడు. నిన్ను విడిచిపెట్టడు. నీవు ఏ స్థలంలో ఉన్నా నిన్ను కాపాడుతానని దేవుడు చెబుతా ఉన్నాడు. మీరు అప్పుడు, అయ్యగారు ఏ స్థలంలో ఉన్నా కాపాడుతాడు కదా, నేను సినిమా హాల్లో ఉన్నా కాపాడుతాడా అని డౌట్ వస్తుంది మీకు. నేను సినిమా హాల్లో ఉన్నా కాపాడుతాడా? నిజమే, సినిమా హాల్లో నేను కాపాడేవాడు దేవుడే. ఆయన కనుక ఒక్కసారి బిగబట్టాడంటే ఆ సినిమా హాల్ కుర్చీలోనే నీ ఊపిరాగిపోద్ది. అంటే నేను అక్కడున్నా కానీ దేవుడు నన్ను కాపాడుతున్నాడు కదా, నేను వెళ్తాను, అసహ్యమైన చోట్లకి వెళ్తాను, వెళ్ళకూడని చోట్లకి వెళ్తానని నువ్వు ఒకవేళ అంటావేమో. నీ దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయనకు కాపాడడమే కాదు, శిక్షించడం కూడా తెలుసు. అయితే మనం ఈరోజు ఆయన మనల్ని కాపాడుతున్నాడనే వాగ్దానం గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటున్నాం. నీవు ఏ స్థలంలో ఉన్నా ఆయన ఏం చేస్తాడంట? నిన్ను కాపాడుతాడట. ఒకరోజు ఒక తండ్రి కొడుకు అడవిలోకి వెళ్ళారట. అడవిలోకి వెళ్ళి అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సాయంత్రం అయిందటండి, చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే తండ్రి అన్నాడట, నాయన నేను సమీపంలో ఏదైనా ఆహారం దొరుకుతుందేమో, లేదా మనం ఉండటానికి ఎక్కడైనా కొంచెం స్థలం ఉంటుందేమో, నేను చూసి వస్తాను, ఇక్కడే ఉండన్నాడట. ఇక్కడే ఉండంటే ఆ కుమారుడు అన్నాడంట, డాడీ నేను ఒక్కడనే ఉంటే నాకు భయంగా ఉంటుంది, నేను కూడా వస్తాను అన్నాడట. నేను కూడా వస్తానంటే ఆ తండ్రి ఆ బిడ్డ ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాడంట. బిడ్డ ధైర్యాన్ని పరీక్షించాలనుకుని ఆ బిడ్డను లేదు నాన్న ఇక్కడే ఉండని ఆ చెట్టు కింద ఒక రాతి మీద కూర్చోబెట్టి నేను వెళుతున్నానని వెళ్ళిపోయాడట. వెళ్ళి అలా చాటుగా వచ్చి ఆ చెట్టు వెనకే ఉన్నాడట. ఈ కుమారుడు ఆ రాత్రి భయపడుతూ గడుపుతున్నాడట. గడుపుతున్నాడు. ఎందుకని? తండ్రి లేడు. నా తండ్రి నాతో ఉంటే నాకు బాగుండేది, నా తండ్రి లేడని కూర్చున్నాడట. ఏడుస్తూ కూర్చుంటే తండ్రి ఎంతసేపు అయితే ఇడు ఆగుతాడని చూస్తున్నాడట. చూస్తుంటే కుమారుడు గట్టిగా కేకలేస్తూ అరుస్తూ ఉన్నాడట. ఏమనండి, తండ్రి ఎక్కడున్నావు తండ్రి, నాకు భయంగా ఉంది అని అరుస్తూ ఉన్నాడట. అరుస్తుంటే తండ్రి ఆ చాటు నుంచి, కుమారుడా నేను ఎక్కడా లేను, నీ వెనకే ఉన్నాను. ఎక్కడున్నాడండి? నీ వెనకే ఉన్నాను నాయన. తండ్రి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఆయన మన వెనకే ఉండి కాపాడుతూనే ఉంటాడు. మనల్ని ఒక్కొక్కసారి పరీక్షించడానికి, మనల్ని అసలు ఆయన మీద నమ్మకం ఉందో లేదో చూడడం కోసం మన చెయ్యి విడిచిపెట్టినట్టుగా ఉంటుంది. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిలువ మీద ఏమంటారండి? తండ్రి నీ వేళ నా చెయ్యి విడిచిదు అని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి చెయ్యి విడిస్తాడా? దేవుడు నీ చెయ్యి విడవకుండా నిన్ను కాపాడుతుంటాడు. ఎందుకనైనా నీ తండ్రి. ఒకసారి నయాగరా జలపాతం మీద ఒక అతను జలపాతానికి ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి ఒక తాడేసి ఆ తాడు మీద నడుస్తున్నాడట. నయగరా జలపాతం అంటే చాలా ఎత్తైన 2 కొండల మధ్యన ప్రవహిస్తూ ఉంటుందండి. దాని మీద తాడు కట్టారు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి. ఆయన నడుస్తూ వెళ్తుంటే అందరూ చూస్తున్నారు. అందరూ చూసి గట్టిగా తప్పలు పడుతున్నారండి. ఎంత అద్భుతమండి! ఎత్తైన ప్రదేశంలో 2 కొండల మధ్యన తాడు కడితే ఆ తాడు మీద నడుస్తున్నాడు. ఏ మాత్రం కాలు స్లిప్ అయినా పైనుంచి ఆ లోయలో పడిపోతాడండి. అందరూ చూస్తూ ఉన్నారు. అందరు ఎదురుగుండా ఇతను నడుస్తూ ఉన్నాడు. ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి వెళ్ళిపోయాడండి. అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. ఎంత ధైర్యం నీకు, ఎంత బాగా నడిచావని అందరూ మెచ్చుకుంటున్నారు. మెచ్చుకుంటుంటే ఆయన అన్నాడు,
మీలో ఎవరైనా నా భుజాల మీద కూర్చోండి, ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఏమన్నాడండి? మీలో ఎవరైనా నా భుజాల మీద కూర్చోండి, ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఎవరు వెళ్తారు? మీరు వెళ్తారా? వెళ్తారా? చాలా మంది ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ధైర్యం చేయట్లేదు. అదేంటి, నేను ఇప్పుడు ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్క నడిచి రావడం మీరు చూశారు కదా, నేను రావడం చూశారు, తప్పట్లు కొట్టారు, ఆహా ఓహా అన్నారు. నా మీద మీకు నమ్మకం లేదా? నేను ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు తీసుకెళ్తాను, రండి నా భుజాల మీద కూర్చోండి అంటున్నాడట. ఎవ్వరు రావట్లేదంట. అంతలోకి ఒక చిన్న అబ్బాయి ఇచ్చినట్ట వచ్చి, నేను వస్తాను మీతని అతని మెళ్ళ మీద కూర్చున్నాడట. అతని మెళ్ళ మీద కూర్చుంటే ఇతను ఈ ప్రక్క నుంచి ప్రయాణం మొదలు పెట్టాడు. తీగ మీద నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాడు. ఆ అబ్బాయి ముఖంలో ఇంత కూడా భయం కనపడట్లేదంట. ఆ అబ్బాయి ముఖంలో ఎంత కూడా భయం లేదు. ఎక్కేటప్పుడు ఎంత ధైర్యంగా వచ్చి నేను ఎక్కుతాను అన్నాడు, ఆ పైన తాడు మీద నడుచుకుంటూ వెళ్తున్నా అంతే ధైర్యంగా కూర్చొని అన్నాడట. ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి తీసుకెళ్ళిపోయాడు అతను క్షేమంగా. ఆ ప్రక్కకి వెళ్ళిన తర్వాత ఆ బాబుని కిందకి దించాక ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, ఎరా అబ్బాయి, చిన్న పిల్లోడు నీకు ఎందుకు వచ్చిందిరా, బోళ్ళంత భవిష్యత్తు ఉంది నీకు, నేను వస్తానని తెయ్యం అనుకుంటా మెళ్ళ మీద కూర్చున్నావు, నీకు అసలు భయం లేదా అని అడిగారంట. అడిగితే అబ్బాయి అన్నాడంట, నాకు అస్సలు భయం లేదన్నాడు. ఏంట్రా నీకు అంత ధైర్యం? నీకు అంత ధైర్యం ఏంటంటే, ఈ తాడు మీద నడిచిన మా నాన్న మీద నాకు లెక్కలేనంత నమ్మకం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టైనా నన్ను కాపాడుతాడని నాకు తెలుసు, అందుకే నేను ఆయన వేళ మీద కూర్చోనని అన్నాడట. దేవుడు నిన్ను కాపాడువాడు. ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు వెళుతున్నా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఆ తాడు మీద నడిచే పరిస్థితిలో, ఆ స్థలం ఏ స్థలం అండి? కాలు జారే స్థలం. ఏ స్థలం అది? కాలు జారే స్థలం. కాలు జారే స్థలంలో ప్రయాణం చేస్తున్నా దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు. దేవుడు యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం నీతో ఈరోజు మాట్లాడుతున్న మాట, నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. నువ్వు ఎప్పుడు కాపాడుతావో, ఎలా కాపాడుతావంటే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా ప్రతి స్థలంలో నీవు వెళ్ళు, ప్రతి స్థలంలోనూ నిన్ను కాపాడుతాను. మొదటి పాయింట్, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను. కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడకు. ఏ పని చేయడానికైనా, ఎక్కడికి వెళ్ళడానికైనా ధైర్యంగా వెళ్ళి. ఎందుకంటే నేను వెళ్ళే ప్రతి స్థలంలో నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నమ్మకంగా నువ్వు వెళితే దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎక్కడ కాపాడుతాడండి? ప్రతి స్థలంలోనూ కాపాడుతాడు. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇంకెక్కడి నుంచి కాపాడుతాడటండి? మొదటి పాయింట్, దేవుడు మనం ఏ స్థలంలో ఉన్నా కాపాడుతాడు. రెండోది, దుష్టత్వం నుండి కాపాడుతాడట. దుష్టత్వం అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది, దుష్టుడు అంటే సాతాను. దేవుడు దుష్టుని చేతిలో నుంచి నిన్ను కాపాడుతాడు. అపవాది చేతిలో నువ్వు చిక్కుపోకుండా, అపవాది వేసే బాణాలకు నువ్వు బలైపోకుండా, అపవాది నిన్ను మృంగివేయకుండా. ఎందుకంటే వాడు ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వలె తిరుగుతా ఉన్నాడట. ఆ అపవాది నోట నువ్వు పడిపోకుండా దేవుడు నిన్ను దుష్టుడి నుండి తప్పిస్తాడు. అంతేకాదు, దుష్టత్వం నుండి కూడా నిన్ను తప్పిస్తాడు. దుష్టత్వం నుండి నువ్వు చేయకుండా, ఎవరైనా నీ మీద దుష్ట ప్రయోగాలు చేస్తుంటే అవి నీ మీద పని చేయకుండా దేవుడు నిన్ను కాపాడతాడట. ఈ లోకం నిండా అందరూ ఎవరిని చూసినా వీరు మంచివారు అనుకోవడానికి ఎవరూ కనబడట్లేదండి. ఒక్కొక్కసారి మంచివారే అన్నట్టుగా అనిపించిన ప్రతి వారు కూడా
చాలా దుష్ట స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి. ఇప్పుడు తరము కంటే గతంలోని తరాలు ఇంత దుష్టత్వంతో ఉండేవారు కదా పెద్దవాళ్ళు. వారిలో మంచితనం ఉండేదట, మానవత్వం ఉండేదట. ఇప్పుడు అంతా కూడా దుష్టత్వమే. వాడు ఎవడో ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఏం చేశాడండి? అమ్మాయిని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టాడు. ఎక్కడండి? ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీలో అయితే సిటీ కదా, ఎవరికి తెలియదని ఆ ఢిల్లీ వెళ్ళిపోయి ఒక ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాక ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని అడిగిందంట. కలిసే ఉంటున్నారు, పెళ్లి చేసుకోలేదు. వాడేమో ఆ అమ్మాయిని వాడుకుని వదిలేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. దుష్ట స్వభావం. ఏ స్వభావం అండి? దుష్ట స్వభావం. కానీ ఆ అమ్మాయి మాత్రం అతనితోనే జీవితాంతం బ్రతకాలనుకుంటుందట. నన్ను పెళ్లి చేసుకోమని రోజు గొడవ పెడుతుంటే ఏమైనా ఈమెని వదిలించుకోవాలనుకున్నాడు. ఏం చేశాడు తెలుసండి? ఒకరోజు ఆ అమ్మాయిని ఒక కత్తి తీసుకొచ్చి నరికి చంపేసి ఆ శవాన్ని ఇంట్లోనే ఉంచి ఏమి ఎరగని వాడికిలా మార్కెట్కి వెళ్ళి పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చాడు. పెద్ద ఎత్తుగా ఉండే ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చాడండి. కొనుక్కొచ్చి ఈ అమ్మాయిని 35 ముక్కలుగా నరికాడట. ఎన్ని ముక్కలండి? 35. చంపడమే ఘోరం. అంటే మనిషిని ముక్కలుగా ఒక్కడే ఉన్నాడు. వాడికి ఎవడు జతపడలేడు. అసలు చనిపోయిన ఆ శవం మన ఆత్మీయులే చనిపోయినప్పుడు కూడా రాత్రులు ఒక్కొక్కసారి అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు భయంగా ఉంటారండి జనం. వాడు మనిషిని చంపి ఆమెను 35 ముక్కలుగా కోసి ఆ ఫ్రిడ్జ్ నిండా పెట్టాడట. మొక్కలు పెట్టి రోజుకి కొన్ని మొక్కలు ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఏమి ఎరగినట్టు వెళ్ళి ఈ రోజు నరికేసిన మొక్కను ఎక్కడో పట్టుకెళ్ళో చోట పాడేస్తే ఏ కాలంలోనూ ఎక్కడో పాడేస్తున్నాడు. రేపొద్దున ఇంకో మొక్క పట్టుకెళ్ళి వేరే చోట పాడేస్తున్నాడు. అలా 18 రోజులు పట్టిందంటాడు వాడికి ఆ పాట్లన్నీ పాడేయడానికి. అంటే 18 రోజులు కూడా ఇంతకాలం వాడిని ప్రేమించాలని, నీతో జీవిస్తానని వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి జ్ఞాపకాలు కూడా లేవండి వాడికి. నరికేసి ముక్కలు చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న మొక్కలు తీసుకెళ్ళి పాడేస్తున్నాడట. ఎంత దుష్టత్వం చూడండి, ఎంత దుర్మార్గం ఉందో దేశంలో. చూసారు, మనుషుల్లో అస్సలు కఠినులు అయిపోయారండి మనుషులు. ప్రేమ కానీ, జాలి కానీ, భయం కానీ ఏమీ లేదు. అటువంటి దుష్టుల మధ్యన జీవిస్తున్నాం మనం. అటువంటి ఈ సంగతి లేటెస్ట్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. మొన్నే టీవీలో వచ్చింది. ఏమండి, అది అయిన తర్వాత ఇంకోటి సేమ్ ఢిల్లీలో మళ్ళీ అలాంటిదే. ఒక తల్లి కొడుకు కలిసి తండ్రిని అలాగే మొక్కల కింద కోసి ఒక్కో ముక్క వాళ్ళ పాడేసింది. ఎందుకంటే ఒకడు చూస్తే ఇంకొకరికి ఐడియా వస్తుంటుంది. ఒకే చోట శవాన్ని పాడేస్తే పట్టుకుంటారు పోలీసులని, మొక్కలు చేసి పాడేయడం. అయితే మాత్రం వదులుతారా? పాపం పట్టుకుంటుందట. పాపానికి ఉండే గొప్ప స్వభావం ఏంటంటే పాపం విడిచిపెట్టదు, పట్టుకుంటుందట. వాడు దొరికారు, వీళ్ళు దొరికారు. ఈ దుష్టులు ఎలా ఉన్నారు చూసారా? దేవుడు అంటున్నాడు, నిన్ను దుష్టత్వము నుండి కాపాడుతాను. ఇలాంటి దుష్టులు ఎవరో కూడా నీ మీద దాడి చేయకుండా, దుష్టులు ఎవరో కూడా వారి ఆ దుష్ట స్వభావపు చూపును నీ మీద నిలపకుండా నేను కాపాడుతానంటాడని దేవుడు. మళ్ళీ ఒకసారి చదవమ్మా. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడుతాడు. ఆ కిందే ఉంది పుట్టినోట్లో దుష్టుని నుండి అని ఉంది. దుష్టుడు అంటే సాతాను నుండి మిమ్మల్ని కాపాడుతాడు. దుష్టుడు మిమ్మల్ని పవిత్రంగా జీవించకుండా చేయాలని, దుష్టుడు మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండకుండా చేయాలని, మిమ్మల్ని వాక్యం చదవకుండా చేయాలని, ప్రార్థన చేయకుండా చేయాలని, మీ కుటుంబంలో ఏదో ఒక కలతను పెట్టి మనశ్శాంతి లేకుండా చేయాలని, దేవుడు అంటే మీకు విరక్తి కలిగేలా చేయాలని రకరకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తుంటే ఆ దుష్టుని చేతిలో నుండి మిమ్మల్ని కాపాడుతాడట. దుష్టుని చేతిలో నుంచి కాపాడుతాడు. మొదటిది, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోని నిన్ను కాపాడుతాడు. 2, దుష్టుని నుండి నిన్ను కాపాడుతాడు. దుష్టుని నుండి కాపాడుతాడు. సమూయేలు గ్రంథము 1వ గ్రంథము
2వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని కాపాడుతున్నాడటండి? ఆయన భక్తుల్ని పాదము తొట్టిల్లకుండా కాపాడుతాడట. నీ పాదము జారిపోదు. ఏమండి, నీ పాదములకు రాయి తగులకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. నీ పాదానికి రాయి తగులకుండా. భక్తుడైన దావీదు గారు అంటాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. ఏమైందంటండి? నేను కాలు జారే ప్రదేశంలో ప్రయాణం చేస్తున్నాను. మనం ఈ లోకంలో మనం వేసే ప్రతి అడుగు కూడా ఇందాక అనుకున్నట్టు లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది కదండి. మనం వేసే ప్రతి అడుగును ఆచితూచి వేయాలి. ఒక్క తప్పటడుగు పడినా అది తప్పుటడుగుగా మారుతుంది. మన జీవితం అల్లకల్లోలం అయిపోద్ది. ఒక్క చిన్న తప్పటడుగు, ఒక్క చిన్నదే కదా అని ఏ చిన్న తప్పిదానికి మనం వెళ్ళినా మనం అది చూస్తే చిన్న అడుగు, ఒక్కడికి అన్నట్టు ఉంటుంది. ఏమండి, ప్రతి నడకలో మనం వేసేది మన అడుగు ఇక్కడ నుంచి అక్కడికి వేస్తే ఎంత దూరం వెళ్తామండి? ఇంతే కదా అనుకుంటాం. కానీ ఇలా వేస్తుంటే ఒక్కో అడుగు వేస్తుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. అసలు ముందు ఈ వేసే అడుగు ఎలా ఉండాలండి? కరెక్ట్గా తిన్నని మార్గంలో పడాలి. మన పాదములు తిన్నగా నడవాలి. వంకరి టెంకరగా పాదాలు వెళ్ళకూడదు. అందుకే ఈ దేవుడు అంటున్నాడు, నీ పాదములు తొట్టిల్లకుండా నేను కాపాడుతాను. నీ పాదాలు తొట్టిల్లకుండా నేనే కాపాడుకుంటాను నిన్ను. నువ్వేం చేయాలి? భక్తిగా ఉండాలి. నువ్వు భక్తిగా ఉంటే నీ పాదాలు తొట్టిల్లిపోకుండా ఆయన కాపాడతారు. అందరూ యుద్ధానికి వెళ్తే దావీదు గారు మేడ మీదకి వెళ్ళాడు. అందరు యుద్ధానికి వెళ్తే దావీదు గారు మేడ మీదకి వెళ్ళాడు. యుద్ధం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన అని మనం అనుకుంటే, ఆ ప్రార్థనా స్థలాన్ని విడిచిపెట్టి దావీదు ఏం చేశాడండి? ఆయన పాదాలు యుద్ధంలో నుంచి మేడ మీదకి వెళ్ళాయి. మేడ మీదకి వెళ్ళి చూడరాని దృశ్యం చూశాడట. ఏం చేశాడండి? చూడరాని దృశ్యం చూశాడట. చూసి ఆయన పాదాలు ఎక్కడికి పరిగెట్టాయండి? పాపానికి పరిగెట్టాయి. దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా దుష్టుడు ఈ పాపం మార్గంలో పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నిన్ను కాపాడుతున్నది ఎవరు తెలుసా? నేనే. అమ్మా, నువ్వు ఇప్పటికీ పవిత్రంగా జీవిస్తున్నావంటే, నువ్వు యథార్థంగా జీవిస్తున్నావంటే, నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావంటే, నీ పాదాలను తొట్టిల్లిపోకుండా కాపాడుతున్నాడు దేవుడు. నీకు తెలియట్లేదు. అది అనుకుంటావు, నేను చాలా యథార్థంగా జీవిస్తున్నానని నువ్వు అనుకుంటావు. నీ పాదాలు అటు ఇటు పడకుండా దేవుడు కాపాడుతాడట. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కాపాడుతానన్నాడే దేవుడు. ఆ వెళ్ళే స్థలంలో నువ్వు అపవిత్రమైన స్థలంలోకి వెళ్ళకుండా నీ పాదాలని దేవుడు కాపాడుతున్నాడు. మీరు ఎందాక అన్నారు సినిమా హాల్లోకి వెళ్ళినా కాపాడుతాడు. అక్కడికి వెళ్ళకుండా నీ పాదాలను దేవుడు కాపాడుతున్నాడు. నీ పాదాలు తొట్టిల్లిపోకుండా సరైన మార్గంలో సరైన చోటుకి వెళ్ళేలా నీ పాదాలని దేవుడు కాపాడుతున్నాడట. నీ పాదాలు తొట్టిల్లిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. అయినప్పటికీ నువ్వు ఒకవేళ అపవిత్రమైన చోటుకి వెళ్ళావంటే దేవుణ్ణి తోసిపుచ్చి నువ్వు వెళుతున్నట్టు. అందుకే భక్తిహీనుల పాదాలు నేను భక్తి కలిగిన వారి పాదాలు నేను తొట్టిల్లిపోకుండా కాపాడుతానన్నాడండి. తన భక్తుల పాదములు తొట్టిల్లిపోకుండా కాపాడుతానన్నాడు. భక్తులు నువ్వు దేవుని దగ్గర నుంచి కాదని వెళ్ళిపోయావంటే భక్తిహీనతలోకి వెళ్ళిపోయావని అర్థం. దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాడు. ఏమండి? రెండోది, దుష్టుని నుండి అంటే అపవాది నుండి నిన్ను కాపాడుతాడు. మూడోది, నీ పాదములను కాపాడుతాడు. ఈ రోజుల్లో ప్రతి వారు ఎవరు చూసినా కానీ కాళ్ళు నొప్పులు, ఏమండి
ప్రతి ఒక్కరు కాళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నారు. దుష్టుడు ఏంటంటే కాళ్ళ మీద చూపించాడనమాట. దేవుడేమో ఆ పాదాలు నేను కాపాడుతానంటున్నాడు. నీ పాదములను లేడి కాళ్ళ వలె చేస్తానన్నాడు. ఏమన్నాడండి? లేడి కాళ్ళ వలె చేస్తాను. లేడి కాళ్ళ వలె అంటే సన్నంగా ఉన్న కాళ్ళని కాదు. లేడి కాళ్ళు అంటే సన్నంగా ఉన్న కాళ్ళని కాదు. లేడి ఎలా పరిగెడుతుందో తెలుసా? ఒకరోజు లేడి ఏమండి నీళ్లు తాగుదామని సెలయేటి దగ్గరికి వెళ్ళిందట. ఏం తాగడానికండి? నీళ్లు తాగుదామని సెలయేటి దగ్గరికి వెళ్ళింది. సెలయేటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఇలా పెట్టుకుని నీళ్లు తాగుదామని అలా వంగుంటే దాని కాళ్ళు నీటిలో సన్నగా కనపడుతున్నాయట. మీరు చూసారా బొమ్మలు ఎప్పుడైనా? లేడి కాళ్ళు సన్నగా ఉంటాయి. ఏమంటే సన్నగా తుల్ల మొక్కలా కనపడుతున్నాయంట. నీళ్లు తాగుతుంటే కొమ్ములు అందంగా కనపడుతున్నాయండి. కొమ్ములు లేడు అనుకుందంట, నాకు ఇంత అందమైన కొమ్ములు ఉన్నాయి, నాకు ఈ కొమ్ములు అంటే ఎంత ఇష్టం, వచ్చి ఈ కాళ్ళు నాకు అస్సలు ఇదేంటి ఈ పుల్లలా ఉన్నాయి, నాకు వద్ద ఈ కాళ్ళు అనుకుంటుందంట. కొమ్ములను చూసి మురిసిపోతుందట. కాళ్ళను చూసి ఆశ్రయించుకుంటుందట. ఇంతలోనికి ఆ దూరం నుంచి పులి గాండ్రి పడిందంట. ఏం చేస్తుంది అప్పుడు? పరిగెడుతుందట. పరుగు దేంతో పరిగెడుతుంది? కాళ్ళతో పరిగెడుతుంది, కొమ్ములతో పరిగెట్టలేదు కదా. పరుగుని వెళ్తుంటే ఆ అడవులోకి వెళ్ళేటప్పటికి, అడవులో అన్న ప్లెయిన్గా ఉంటుందా? చెట్లన్నీ పొదలుగా ఉంటాయి కదా. ఏవో తీగల్లో నుంచి వెళ్తుంటే ఈ కొమ్ములు రెండు ఆ తీగల్లో చుట్టుకుపోయి అంట. కాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నాయి లాగడానికి, పరిగెట్టేయడానికి వెనకాల తులొచ్చేస్తుంది. ఈ కాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా కొమ్ములు చిక్కుపోయి రానివ్వట్లేదు. ఇప్పుడు జింక ఎవరిని మెచ్చుకుంటుంది, ఎవరిని తిట్టుకుంటుంది? కొమ్ములు నీకు నచ్చినాయా? ఏమండి, అవి కేవలం అందానికి కనబడుతున్నాయి, కానీ కాళ్ళు లేకపోతే ఏం చేస్తుంది? ఏమండి, దేవుడి దయ వల్ల లాక్కోగా ఇక పులెక్క దాకా వచ్చేసిందనగా కొక్కునోడి అంట. మళ్ళీ పరుగు ఇలా దూకిందంటే అంత దూరం వెళ్తుందండి జింక. గాలిలో ఎగిరిపోయినట్టు వెళ్ళిపోతుంటుంది. ఏమండి, దేవుడు నీ పాదాలను ఎలా చేస్తాడంటే లేడి కాళ్ళ వలె చేస్తాడట. ఆరోగ్యకరమైన పాదాలుగా నీ పాదాలని చేస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, ఆయన వాని ఎముకలన్నిటినీ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఏం కాపాడతాడట? ఎముకలను కాపాడతాడట. ఏమండి, నీ ఎముకలు అరిగిపోయే పరిస్థితి, నీ ఎముకలు విరిగిపోయే పరిస్థితి, ఏమండి పెడుసుబారిపోతున్నాయి అందరికీ. మనిషి నిలబడాలంటే ఎముకల మీదే ఆధారం. మనిషి నిలబడాలంటే చెప్పండి ఏం ఆధారం? ఒక గొడుగు ఇలా మనం ఇలా మేట నొక్కితే ఇలా ఉంటుంది కదా. గొడుగు ఇలా ఉంటుందంటే కారణం ఏంటండి? ఊసలు కదా. ఆ ఊసలు కనుక గట్టిగా ఇలా లేకపోతే ఆ ఊసలు తీసేసి గొడుగుని ఇలా లేకుండా లేస్తుందా? అలా పడుకునే ఉంటుంది అది. మన దేహంలో ఉన్న ఎముకలన్నింటినీ తీసి పడేసామనుకో, మనకి షేప్ ఉంటుందా? ఏమండి, ఉంటుందా? మనకి ఆకారం ఇచ్చింది ఏంటండి? ఎముకలు. మనం నిలబడడానికి, బలంగా నడవడానికి కారణం ఎవరండి? ఎముకలు. ఎముకలు లేకపోతే మనమే లేము, అసలు ఈ దేహమే లేదు. ఇక మిగతాదంతా మాంసం ముద్దే. ఈ ఎముకల లోపల ఇలా ఉన్నాయి కదండి. ఈ ఎముకల లోపల గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఏమండి కాలేయము, తర్వాత మనకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆ ప్రేగులు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? ఈ ఎముకల మధ్యనే దాయబడి ఉన్నాయి. ఇది కూడా ఎముకే. ఈ ఎముక లోపల మెదడు దాయబడి ఉంది. అంటే మన అవయవాలన్నిటినీ దాచేవి ఏంటండి? ఎముకలు. ఈ ఎముకలు సరిగా ఉంటే
ఈ లోపల ఉన్న వాటికి రక్షణ ఉంటుంది అనమాట. అంటే నీ దేహానికి రక్షణనిచ్చే ఎముకలు. దేవుడు అంటున్నాడు, నీ ఎముకలన్నింటినీ నేను కాపాడుతాను. అంటే నీ దేహాన్ని కాపాడుతాను, నీ దేహాన్ని నేను సంరక్షిస్తాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని, నువ్వే స్థలంలో ఉన్న ఆ స్థలంలో నేను నిన్ను కాపాడుతాను. ఒకటి. రెండోది, దుష్టుని నుండి కాపాడుతాను. మూడోది, నీ పాదములను కాపాడుతాను. నాలుగవది, నీ ఎముకలను కాపాడుతాను. ఇది రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రవచనంగా చెప్పబడిన మాట. నీ ఎముకలను నేను కాపాడిదను, వాటిలో ఒక్కటి అయినా విరిగిపోదని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన లేఖనం అండి ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో నెరవేరింది. ఎలా అంటే యేసయ్యను సిలువ వేశారు. యేసయ్యను సిలువ వేశారు. యేసయ్యకు ఈ ప్రక్కన ఒకడిని, ఈ ప్రక్కన ఒకడిని, ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. అయితే సాయంత్రం అవుతూ ఉంది. సాయంత్రం అయినప్పుడు తెల్లవారితే విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని ఎవరు సిలువ మీద ఉండకూడదని వచ్చి చూసేటప్పటికి ఆ దొంగలిద్దరు బ్రతికున్నారు, యేసయ్య చనిపోయి ఉన్నాడు. ఆ దొంగలిద్దరిని ఏం చేశారంటండి, కాళ్ళు విరగొట్టేశారట. ఇక వాళ్ళు ఎక్కడికి పారిపోకుండా, కాళ్ళు ఎరగొట్టేది ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు, కాళ్ళు ఎరగొట్టి అక్కడ పాడేశారు. యేసయ్యను మాత్రం విరగొట్టలేదు. ఎందుకు తెలుసా? ఇదిగో ఇక్కడ ఈ లేఖనం రాయబడింది యేసయ్య కోసమే. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినా విరిగిపోరు. యేసయ్య ఎముకలు విరిగిపోనట్టే ఆయన నీ ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు. అమ్మా, నీకు ఎముకలు విరిగిపోయే సమస్య లేదు. దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. వాని ఎముకలన్నిటినీ కాపాడుతాను. కీర్తన గ్రంథం 121 అధ్యాయంలో మంచి మాట, మీరు తరచూ చదువుతూ ఉంటారు ఈ మాట. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 7వ వచనంలో, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఏం చేస్తాడటండి? ఏ అపాయము రాకుండా కాపాడతాడట. ఎన్నో అపాయాలు మనం చుట్టుముట్టుకొని తిరుగుతూ ఉంటాయి. ఏమండి, పెర్సిస్ గారు ఎక్కువ చెప్తుంటారండి, నేను అక్కడ పడిపోయానండి, పాము వచ్చిందండి, బాత్రూంలో జారిపోయానండి, పొలం వెళ్ళినప్పుడు కొడవలు దిగిందండి, ఏ చెప్తూనే ఉంటారు. ఏమండి, అండ్ మిగతా వాళ్ళకి కూడా అలా ఉన్నాయి. మీరు చెప్పుకోరా, బిడ్డ చెప్పుకుంటుంది. ప్రతి చిన్న విషయంలో కూడా ఏం చేస్తాడండి? అపాయము నీ వద్దకు రాకుండా కాపాడుతాడు. ఆ బిడ్డ అడవిలోకి వెళ్తే పక్క నుంచి పాము వెళ్ళిపోయిందంట, కాపాడుతాడు దేవుడు. అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు. చాలా భయంకరమైన రోగం వచ్చేసిన, ఏమండి, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కరోనా వచ్చేసిందండి. ఏం చేసింది? చాలా మంది కరోనా వచ్చింది. కానీ దేవుడు అపాయం నీ యొద్దకు రాకుండా నిన్ను కాపాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది మన చుట్టుపక్కల గ్రామాల వారు కూడా కరోనాతో చనిపోయారు. అవునా కదండి? కరోనానే కాదు, చాలా బాధలతో, వ్యాధులతో చాలా మంది చనిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అపాయము నీ యొద్దకు రాకుండా కాపాడుతాను. అపాయం ఎన్నో రకాలుగా రావచ్చండి. వ్యాధి రూపంలోనే కాదు, దుష్టుడి రూపంలో రావచ్చు, ప్రమాదం రూపంలో రావచ్చు. ఏ విధంగా వచ్చే అపాయాన్ని అయినా దేవుడు ఏం చేస్తాడట? కాపాడుతాడట. ఏమండి, మొన్న ప్రభాకర్ రావు గారి ఇంటి దగ్గర కరెంటు బోర్డు మంటలు వచ్చేసిందట. మంటలు వచ్చేస్తే ఏమవుతుందండి? ఇల్లంతా కాలిపోవాలి కదా. దేవుడు ఆ సాతాను అపాయాన్ని రప్పించినప్పుడు దేవుడు వారిని తప్పించాడట. అపాయము నీ వద్దకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ జీవితంలో ఎన్నో అపాయాలు దేవుడు నీకు తప్పించాడు. దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, భవిష్యత్తులో కూడా ఏ విధమైన అపాయం రాకుండా నేను నిన్ను కాపాడుతాను. కావాలా నీకు? దేవుని కాపుదల కావాలా? దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, వానిని పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుతాను. పూర్ణ శాంతి ఎప్పుడు వస్తుంది?
ఒక చోటుకి వెళ్ళినప్పుడు అవమానం వస్తే శాంతి ఉండదు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఏ స్థలంలోనా నిన్ను కాపాడుతాను. ఒకవేళ మన ఎముకలకు ఇబ్బంది వస్తే ఈరోజు బోన్ క్యాన్సర్తో చాలా మంది బాధపడుతున్నారు. ఏమండి, ఈ మెదడు మీద దీన్ని స్కల్ అంటారండి, దీనికి క్యాన్సర్ వచ్చి చాలా మంది బాధపడుతున్నారు. నీ ఎముకలను దేవుడు కాపాడకపోతే, నీ పాదములు దేవుడు కాపాడకపోతే, దుష్టిని చేతిలోంచి దేవుడు నిన్ను కాపాడకపోతే ఎన్నో అపాయాలు వస్తున్నాయి. అమ్మ కాళ్ళు ముడుచుకోతాయి చూడ, నిద్ర వచ్చేస్తుంది నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఆ 121వ కీర్తనలోనే తర్వాత లైన్ చదవండి, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏం చేస్తాడటండి? నీ ప్రాణాన్ని కాపాడుతాడట. ఏ అపాయము నీకు రాకుండా కాపాడతాడు. నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నరుని ఆయుష్ చాలా అల్పమైనది. మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడట? మన ప్రాణాన్ని కాపాడతాడు. మన ప్రాణాన్ని ఇక్కడ కాపాడతాడు, మన ప్రాణాన్ని అక్కడ కాపాడతాడు. ఇక్కడ కాపాడేదానికంటే అక్కడ కాపాడేదే మనకి చాలా ప్రధానం. ఏమండి, భూమి మీద ఉన్న మనం, దేవుడు మనల్ని ఎంతకాలం సజీవులుగా ఉంచినా కనీసం 100 సంవత్సరాలు 120 సంవత్సరాలకైనా చనిపోతాం. కానీ అక్కడ చనిపోకూడదు. దేవుడు అంటున్నాడు, నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను. చూసారా, దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడట. నీ ప్రాణం దేవుని చేతిలో ఏమండి చక్కగా కళకళలాడుతూ ఉండాలంటే దేవుడు చెప్తూ ఉన్న మాట, నిన్ను పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుతాను. ఆ 121వ కీర్తనలోనే 8వ వచనంలో ఆఖరి లైను, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అనేకమైన ప్రయాణాలు, ఇంటి నుంచి బయలుదేరితే ఎక్కడికి వెళ్ళినా ప్రయాణమే. ఏమండి, ఊరు దాటి వెళ్ళకపోయినా ఊళ్ళో కూడా ప్రయాణాలు, పొలం మీద ప్రయాణాలు, ఏమండి ఫ్యాక్టరీల దగ్గరికి ప్రయాణాలు, ఉద్యోగాలకు ప్రయాణాలు, ఎన్నో చోట్లకు ప్రయాణాలు. నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడుతాడు. ఎన్ని రకాలుగా కాపాడుతానని చెప్పాడు సార్, జ్ఞాపకం చేయండి. నీవు ఏ స్థలంలో ఉన్నా నిన్ను కాపాడుతాను. రెండోది, దుష్టుని నుండి నిన్ను కాపాడుతాను. మూడోది, నీ పాదము తొట్టిల్లిపోకుండా కాపాడుతాను. నాలుగవది, నీ ఎముకలను కాపాడుతాను. ఐదవది, అపాయము రాకుండా నిన్ను కాపాడుతాను. ఆరవది, నీ రాకపోకల యందు నిన్ను కాపాడుతాను. ఏడవది, నీ ప్రాణమును కాపాడుతాను. ఇంత కాపుదలు ఉంటే మనకు విరోధి ఎవడు? ఏమండి, మనకి ఇంకా విరోధి ఎవడు? దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతుంటే మనకు భయం ఏంటి? ఎప్పుడు కూడా దిగులుతోను, విచారంతోను, ఆందోళనతోను చాలా నలిగిపోతూ ఉన్నారు ప్రజలు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతున్నానమ్మా. ప్రభువా, నువ్వు కాపాడుతానంటున్నావు కానీ నాకు బెంకగానే ఉందయ్యా. నువ్వు కాపాడుతున్నట్టున్నావు కానీ నాకు దిగులుగానే ఉందయ్యా. మరి నువ్వు కాపాడుతూ ఉంటే నాకు ఈ వ్యాధులేంటి? నువ్వు కాపాడుతుంటే నాకు ఈ అనారోగ్యం ఏంటి? నువ్వు కాపాడుతూ ఉంటే నా ఇంట్లో ఈ శోధనలేంటి? నువ్వు కాపాడుతూ ఉంటే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులేంటి? నువ్వు కాపాడుతూ ఉంటే ఇరుగు పొరుగు వారితో ఈ కలతలేంటి? నువ్వు కాపాడుతానంటున్నావు కదా ప్రభువా, ఏంటి నా పరిస్థితి? నమ్మిక ఉంచాలి. అందుకే ఆ మాట మరోసారి చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మరోసారి చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు, అదే కదండి మనం చదివిన మాట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని కాపాడు. తర్వాత ఏం చదవమ్మా?
ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అంటున్నావు, ప్రభువా నేను కాపాడుతానంటున్నావు కదా, నాకు ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి, నాకు ఈ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ ఇబ్బందులన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ ఇరుకులేంటి, ఈ కష్టాలేంటి, ఈ శాంతి లేకపోవడం ఏంటి, ఈ అసమాధానం ఏంటి, ఇరుగు పొరుగు వారితో తగువులేంటి, నేను కాపాడుతానంటున్నావు కదా, నేను ఏ స్థలంలో ఉన్నా కాపాడుతానంటున్నావు, దుష్టుల నుండి కాపాడుతానంటున్నావు, నా ప్రాణాన్ని కాపాడుతానంటున్నావు, ఎంతగా నాకు వాగ్దానం నువ్వు చేసినా నాకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంచిన వాడిని నేను కాపాడుతాను. యేసయ్య అంటాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. నువ్వు దేవుని మీద విశ్వాసం ఎక్కడ పెట్టుకున్నావు? విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను కాపాడతాడు. ఆ కుర్రాడు తండ్రి భుజాల మీద ఎక్కి ఆ తీగ మీద నడవడానికి వెళ్ళినప్పుడు ఏ మాత్రం భయపడలేదు. విశ్వాసం ఉంచాడు తన తండ్రి మీద. ఏం చేశాడండి? తన తండ్రి మీద విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఉంచబట్టే ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్క క్షేమంగా వెళ్ళాడు. ప్రభువా నువ్వు నాకు ఇంత వాగ్దానం చేయాలి, నేను కాపాడుతానని చెప్తున్నావు, ఎక్కడ కాపాడుతున్నావు అని నువ్వు ఒకవేళ అడిగితే ఆయన చెప్తున్న మాట విశ్వాసము. చదవమ్మా ఆఖరి మాట, ఆఖరి లైన్ చదవమ్మా. ఏలయనగా అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఎలా ఉందో తెలుసండి? అతను ఏ విధంగా విశ్వాసం ఉంచాడో తెలుసా? అందులో ఆ 3 లైన్లో మొదటి లైన్, 3వ వచనం మొదటి లైన్, ఎవని మీద ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. అంతే కదండి. ఏమండి 3 లైన్లు మనం ఈరోజు చదువు. విశ్వాసం గురించి, దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఆయన కార్యాలు పొందుకోవడానికి అవకాశమే లేదండి. దేవుడు ప్రియ సహోదరి ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, ప్రతి విషయంలో నేను నిన్ను కాపాడుతాను. కానీ నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? విశ్వాసం కలిగి ఉండాలి. నీవు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వెంత భక్తి చేసినా అనవసరం. విశ్వాసం అంటే అందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏమండి? అవిశ్వాసం. ఏంటండి అవిశ్వాసం అంటే? అసలు విశ్వాసమే లేకపోవడం. 2 వెరీ గుడ్, అల్ప విశ్వాసం. రెండోది అల్ప విశ్వాసం అంటే సగం అటు సగం ఇటు, సగం నమ్మకమే. అల్పం అంటే కొంచెం, అల్ప విశ్వాసం. 3వది నిజమైన విశ్వాసం. ఏమండి? మనం నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అల్ప విశ్వాసంతో ఉంటే పనులు జరగవు. అల్ప విశ్వాసంతో ఏమన్నాడండి యేసయ్య? నీవు మనసులో ఏమాత్రం సంకోచించకుండా ఈ కొండని వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే ఏమాత్రం సంకోచం లేకుండా, సగం సగంతో కాదండి. విశ్వాసం ఉంటేనే మనల్ని దేవుడు కాపాడతాడు. సార్ కీర్తన గ్రంథం 31వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. గట్టిగా తప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారా? యెహోవా అందరు తప్పలు పట్టండి. ఒకళ్ళున్నాం 10 మంది ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా విశ్వాసులను కాపాడు. నీకు అర్థమవుతుందా?
యేసయ్య అన్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు ఏ స్థలంలో ఉన్నా కాపాడుతాను, దుష్టుడు నీ మీదకి వస్తున్నా నేను కాపాడుతాను, నీ ఎముకలను కాపాడుతాను, నీ పాదములు కాపాడుతాను, నీ దేహాన్ని కాపాడుతాను, నీ ప్రయాణంలో కాపాడుతాను, నీ రాకపోకలేందుకు కాపాడుతాను, ఏ అపాయం రాకుండా నేను నిన్ను కాపాడుతాను, నీ ప్రాణమును కాపాడుతాను. అయితే ఎప్పుడో తెలుసా, ఇక్కడ మాట చెప్తున్నాను విను తల్లి. ఏమంటున్నాడండి? యెహోవా విశ్వాసులను మాత్రమే కాపాడు, విశ్వాసులను మాత్రమే కాపాడు. విశ్వాసం లేని వారిని కాపాడు, విశ్వాసం లేని వారిని కాపాడాయి. ఏ పని ఆయనకి? నీకేమో ఆయన మీద నమ్మకం ఉండదు, ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు. ఏమండి? అలాంటప్పుడు ఆయన నీ మీద ఎందుకు ప్రేమ చూపిస్తాడు? నువ్వు ప్రేమ చూపిస్తే ఆయన అంతకు 1000 రెట్లు ప్రేమ చూపిస్తాడు. నువ్వు కాదని ఆయన నుంచి దూరంగా పారిపోతుంటే ఎంతకాలం నీ వెంటబడతాడు ఆయన? చేతులు ఎప్పుడు ఆయన చాపండమేనా? లోబడనలని జనుల వైపు నా చేతులు దినమెల్లా చాపని. ఎన్ని దినాలని చాపుతాడు ఆయన? ఏమండి? ఎన్ని దినాలని చాపుతాడు? అందుకే ఒకవేళ ఆయన చేతులు చాపడం ఆపేస్తే ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారిని మాత్రమే నేను కాపాడుతాను. నీవు కూడా నువ్వు పరిశీలన చేసుకో. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా కానీ దేవుడు నన్ను కాపాడటం లేదు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా దేవుడు నా భర్తను కాపాడటం లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా నా కుటుంబంలో దేవుని కార్యాలు జరగటం లేదు. ఏమై ఉంటుంది? నీలో విశ్వాసం లోపించుంటాడు. విశ్వాసం ఉండే ఉంటుంది నీకు. ఏ విశ్వాసం? అల్ప విశ్వాసం ఉండుంటుంది. యేసయ్య ఆయన శిష్యులను అంటాడు, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా అని అనలేదు ఆయన శిష్యుల్ని. ఎప్పుడండి? ఆయన సముద్రం మీద ఆ గాలివాన వచ్చేస్తున్నప్పుడు, తుఫాను వచ్చేస్తున్నప్పుడు వారు భయపడిపోయి అరుస్తూ ఉంటే ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఏమైపోయింది? నన్ను మీరు పూర్తిగా నమ్మట్లేదా? ఆయన మరోసారి అంటాడు, ప్రభువా, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి పెట్టమయ్యా? అప్పటికే యేసయ్య 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడు. మరలా జనాభా వచ్చారు, వారికి మరలా ఆహారం పెట్టమన్నాడు యేసయ్య. పెట్టమంటే వాళ్ళు అన్నారు. ఆ తర్వాత 7 రొట్టెలు 2 చేపలు దొరికాయి, వాటిని 4,000 మందికి పంచిపెట్టారు. 2 సార్లు అండి అది. రొట్టె చేపలు పంచడం ఒక్కసారి కాదు, 2 సార్లు. ఒకసారి 5,000 మందికి పంచారు, ఒకసారి 4,000 మందికి పంచారు. ఆ తర్వాత మరలా ఆహారం కోసం అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలయ్యా అన్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసులారా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో, 7 రొట్టెలు 2 చేపల్ని 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో మర్చిపోయినప్పుడే మీ విశ్వాసం ఏమైపోయింది? అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం ఉంటే పని జరగదు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడు వెళ్ళాడు అక్కడ దగ్గరికి, యేసయ్య కోసం వచ్చాడు. నా బిడ్డకు బాగోలేదు, బాగు చేతులు కానీ ప్రార్థన చేతులు కానీ రమ్మని వాళ్ళు వస్తే యేసయ్య లేడంటే, సరే మీరన్నారండి అన్నాడు అతను. ఈ శిష్యులు ప్రార్థన చేశారు, పని అవలే, బాగుపడలేదు. అప్పుడు వాడు వచ్చి అంటాడు, బోధకుడా, ఇదిగో నీ శిష్యులని కూడా పెట్టుకుని తిప్పి నీ మహిమలన్నీ వీళ్ళకి ఇచ్చానంటున్నావు కదా, వీళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే వీళ్ళు ప్రార్థన చేశారు కానీ కార్యం జరగలేదయ్యా. ఎంత తలగొట్టేసినట్టు ఉంటుందండి ఆ గురువు గారికి. ఏమండి? ఆ గురువు గారికి ఎంత తలగొట్టేసినట్టు ఉంటుంది. ఎంత భక్తి నేర్పుతున్నానంటున్నావు నువ్వు, ఏది వీళ్ళ దగ్గర భక్తి ఏదని అడిగితే ఎలా ఉంటుందండి? ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి, మీ సంఘ విశ్వాసులు గొప్ప ప్రార్థనా పరులు అంటారండి, మీకు సంఘంలో పెద్ద భక్తి అంటారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు ఇట అని అన్నారనుకో, నాకెంత తలగొట్టేసినట్టు ఉంటుంది. సరే, నా తల పోరానండి, యేసయ్యకి ఎంత తలగొట్టేసినట్టు ఉంది. నీ శిష్యులు వచ్చారు కానీ పని జరగలేదు అంటే యేసయ్య చాలా బాధపడ్డాడంట. ఓ అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడా? యేసయ్య అంటున్నాడు, విశ్వాసుల్ని మాత్రమే నేను కాపాడుతాను, విశ్వాసులు మాత్రమే కాపాడుతాను. మరలా చదువు యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం.
ఏలయనగా ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. ఆగండి, యేసయ్య కాపాడుతానంటున్నాడు. ఆయన కాపాడాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. ఇది ఒక్క కండిషన్ అండి. యేసయ్య నిన్ను కాపాడాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? నీ మనస్సు ఆయన మీదే ఆనేసుకోవాలి. నీ మనస్సు ఆయన మీదే ఆనుకోవాలి. ఆయన మీద కొంచెం, వేరే మీద కొంచెం, ఆయన మీద కొంచెం, వేరే వైపు కొంచెం, ఆయన మీద కొంచెం, వేరే వైపు కొంచెం. కాపాడు ఆయన, కాపాడు. యేసయ్య నిన్ను కాపాడాలంటే నీకు విశ్వాసం ఉండాలి, నెంబర్ 1. రెండోది, నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకోవాలి. నీ మనసు పరిపరి విధాలుగా పోకూడదు. నీ మనసు రకరకాల ఆలోచనలు చేయకూడదు. నీ మనసు ఎక్కడెక్కడికో పోకూడదు. కేవలం యేసయ్య మీద మాత్రమే ఆనుకోవాలి. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడతాడు. నీ మనసు ఆయన మీద ఆనుకుంటుందా? నీ మనస్ఫూర్తిగా యేసయ్య అంటాడు, మీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎలాగండి? పూర్ణమైన మనస్సు. నీ మనసులో, ప్రభువా నా మనసులో 4 గదులు ఉన్నాయి అంటారు కదా. 4 గదులు ఉన్నాయి, ఒక గదిలో నువ్వు ఉండు, మిగతా 3 గదుల్లో 3 వేరు రకాల వాళ్ళు పెట్టుకుంటా నేను అన్నావు అనుకో, చల్లదు. నీ మనస్సు నిండా ఆయనే ఉండాలి. నీ మనసు పరిపూర్ణంగా ఆయన మీదే ఆనుకోవాలి. నీ మనసు పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకుంటే అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానముకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ మనసు ఉండాలంటండి? ఏ మనసు ఉండాలంటండి? నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించే మనసు వారికి ఉండాలి. ఏమండి? వారికి, వారి సంతానానికి నిత్యము క్షేమము కలగాలంటే ఎంత గొప్ప! ఇంతకన్నా ఏం కావాలండి అమ్మా? మహిమ ఇంతకన్నా ఏ వాగ్దానం కావాలరా మనకి? దేవుడు అంటున్నాడు, వారిని, వారి సంతానమును ఒక్కరోజు కాదు, 1 సంవత్సరం కాదు, నిత్యము క్షేమంగా కాపాడాలంటే వారి మనసు ఎలాగుండాలి తెలుసా? నా యందు భయభక్తులు కలిగే మనసు ఉండాలి వాళ్ళకి. నా ఆజ్ఞలను అనుసరించే మనసు ఉండాలి. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో. నీ మనసు దేవుని మీద ఆనుకోవడం అంటే ఏంటి తెలుసా? నీ మనసు దేవుని మీద ఆనుకోవడం అంటే ఆయన యందు భయభక్తులు ఉండడం. ఏమండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. రెండోది, ఆయన ఆజ్ఞలను అనుసరించడం. ఇందులో 2 ఉన్నాయి. దేవుని మీద మనస్సు ఆనుకోవడం అంటే అందులో 2 ఉన్నాయి. ఒకటోది దేవుని మీద భయభక్తులు కలిగి ఉండటం, రెండోది ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం. బైబిల్ గ్రంథంలో యేసయ్య నువ్వు ఇది చెయ్యంటే అది చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యకంటే అది మానేయాలి. అది ఆజ్ఞలు అనుసరించడం అంటే. ఎవని మనసు యేసు మీద ఆనుకుంటదంటే, ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదంటే అర్థం ఏంటంటే, ఎవడు మనస్సు భయభక్తులు కలిగి ఉంటుందో, ఎవరి మనస్సు ఆజ్ఞలను పాటిస్తుందో వారిని,
వారి సంతానమును నిత్యము క్షేమకరముగా నేను కాపాడు. అదే పూర్ణ శాంతి. నా ఒంటి నిండా ఆరోగ్యం ఉండి నా బిడ్డకు ఆరోగ్యం లేకపోతే నేను పూర్ణ శాంతిగా ఉంటానండి? ఏమండి, నేను చాలా బాగా ఆరోగ్యంగా ఉండి నా భార్యకు ఆరోగ్యం లేకపోతే నేను క్షేమంగా ఉన్నట్టేనా? పూర్ణ శాంతి అంటే నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా సంఘం బాగుండాలి, అంతే కదా. ఇవన్నీ బాగున్నప్పుడే నేను పూర్ణ శాంతి గలవాడిని అవుతాను. యేసయ్య అంటాడు, ఎవరి మనస్సు నా మీద ఆనుకుంటాదో వారిని నేను పూర్ణ శాంతి గలవారిగా, అంటే వారి సంతానమును నిత్యము క్షేమంగా కాపాడతాను. నీ సంతానం నువ్వు క్షేమంగా నిత్యము ఉండాలంటే నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకోవాలంటే నువ్వు భయభక్తులతో ఉండాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. రెండోది, అక్కడ 3వ లైన్లో చదువు, విశ్వాసం ఉండాలి. నీవు విశ్వాసము కలిగి నీ మనస్సును ఆయన మీద లగ్నం చేస్తే యేసయ్య అంటాడు, నేను నిన్ను కాపాడుతాను. ఎలా కాపాడుతాడు? నువ్వు ఏ స్థలంలో నాకు కాపాడుతాడు. దుష్టుని నుండి నిన్ను కాపాడుతాడు, నీ ఎముకలను కాపాడుతాడు, నీ పాదము తొట్టిల్లిపోకుండా కాపాడుతాడు, అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు, నీ ప్రయాణాల్లో నిన్ను రాకపోకల్లో కాపాడుతాడు, నీ ప్రాణమును కాపాడుతాడు. నీ ప్రాణం కాపాడడం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీద కాపాడే ప్రాణం కోసం కాదు, పరలోకంలో అంటే నరకంలో కాలిపోకుండా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలా కాపాడాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు మన మనస్సు ఆనుకుని ఉండాలి, మన విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకని? విశ్వాసము కలిగిన వారిని నేను కాపాడతాను. ఆయన కాపాడాలంటే మనకి విశ్వాసం ఉండాలి. ఆయన మనల్ని కాపాడాలంటే మనకి భయభక్తులు ఉండాలి. ఆయన మనల్ని కాపాడాలంటే మనకి ఆయన ఆజ్ఞలను అనుసరించే అలవాటు ఉండాలి. ఈ 3 ఉంటే, ఏ 3? మళ్ళీ చెప్పండి. దేవుని పట్ల అపరిమితమైన విశ్వాసం ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. 2, ఆయన భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. 3, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఈ 3 మనం చేస్తే దేవుడు మనల్ని, మన సంతానాన్ని నిత్యము క్షేమకరముగా కాపాడతాడట. అట్టి ప్రభు యొక్క కృపాక్షేమములు మనకు, మన సంతానముకు, మన సంఘముకు దేవాది దేవుని యొక్క కృప సదాకాలం తోడయుండి మనలందరినీ ఆయన వాక్యములో ఫలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. స్తోత్రం కృప కలిగిన దేవ, సర్వాధికారి ప్రభువు, ఇంతవరకు ఎక్కడ 2 ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో నా ప్రభువా, నీవు ఏర్పాటు చేసుకున్న ఈ సంఘంలో నా ప్రభువా, ఇంతవరకు మీరు నాతోనూ మాతోనూ మాట్లాడాలని నమ్ముచున్న ప్రభువా, యేసయ్య నా తండ్రి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా. నీవు మమ్మల్ని అందరూ నిరంతరము కాపాడుతూ ఉన్నావు నాయన. నిత్యము మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. మేమే గ్రహించలేకపోతూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, నువ్వు కాపాడే దేవుడు ఇంతవరకు నేను తెలుసుకున్నాను. నీ లేఖనాల్లో నువ్వు స్పష్టంగా రాయించావు ప్రభువా. మా ప్రాణాలని కాపాడేవాడు నీవే అని మేము గ్రహించుకున్నాం. అయితే
మేము ఏ స్థలంలో ఉన్నా నువ్వు కాపాడాలంటే, నాయన అపాయం రాకుండా మేము కాపాడబడాలంటే, దుష్టుని చేతిలోంచి మేము కాపాడబడాలంటే, ఆరోగ్యవంతంగా మేము ఉండునట్లు కాపాడబడాలంటే, మా ప్రాణాలు నరకానికి పోకుండా కాపాడబడాలంటే, నాయన నీ యందు విశ్వాసం ఉంటే మాత్రమే కాపాడుతానన్నావు ప్రభువా. యేసయ్య, మా మనస్సు నీ మీద ఆనుకుంటేనే కాపాడుతానన్నావు ప్రభువా. నాయన ఇంతకాలం నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామని అనుకుంటూ ఉన్నాం ప్రభువా. అయినప్పటికీ మేము ఇబ్బందులు గుండానే వెళ్తున్నాం. దానికి కారణం మాలో సరైన విశ్వాసం లేకపోవడమేనని ఈరోజు అర్థమైంది ప్రభువా. నాయన, మేము పరిపూర్ణంగా మా మనస్సుని నీ మీద ఆనుకోకుండా, నీ యందు భయభక్తులు లేకుండా, నీ వాక్యాన్ని ధ్యానించకుండా, మా ఇష్టానుసారంగా మా స్వంత చిత్తం ప్రకారం, మా సొంత ఆలోచన ప్రకారం నడుచుకోవడం మూలంగానే నీవు మమ్మల్ని కాపాడకుండా విడిచిపెట్టేవారు అర్థమైంది ప్రభువా. నాయన, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడితే నువ్వు ఏమైపోతావు ప్రభువా. ఈ రోజు నుంచి నా ప్రభువా నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తాను ఆయన ప్రభువా. నా మనస్సును పరిపూర్ణంగా నీకే సమర్పించుకుంటాను. నీ వాక్య ప్రకారం జీవిస్తాను. నా విశ్వాసము కేవలం నీ మీదే పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకుంటాను ప్రభు. ఎందుకంటే ఆయన విశ్వాసులను కాపాడునని మీరు రాయించారు ప్రభు. నేను విశ్వాసంతో ఉంటే నన్ను కాపాడుతాను. నన్ను క్షమించండి. ఇంతకాలం నీ మీద మాత్రం అనుకోకుండా 2 పడవల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాను ప్రభు. ఇటు నిన్ను నమ్ముకుంటూ ఉన్నాను, అటు లోకాన్ని నమ్ముకుంటున్నాను. ఇటు నీ వాక్య ప్రకారం చేసేవి చేస్తున్నాను, బయట లోకాచారంగా చేసేవి కూడా చేస్తున్నాను ప్రభు. దయతో నన్ను క్షమించిన ఆయన చిన్న ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ గురించి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నాయన ఇంతవరకు మీరు పవిత్రమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలు నాయన. మరి మా జీవితాలను కట్టుకోవడానికి నాయన, మా జీవితాన్ని నాయన మీ చేతిలో నిష్కల్మషమైనవిగా, కళంకం లేనివిగా, పవిత్రమైనవిగా నీ చేతిలో పెట్టడానికి నాయన, నీ చేత మేము కాపాడబడడానికి మేము ఎలా నడుచుకోవాలో మీరు మాకు నేర్పించారు ప్రభు. మీ వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం అందరికీ దయచేయండి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.